ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పేదవారికి న్యాయం జరిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం స్థానిక నెహ్రూ నగర్ లో లబ్దిదారులకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలని పారదర్శకంగా అమలు చేస్తున్నామని వివరించారు. అర్హత ఉన్న వారికి నూతనంగా రేషన్ కార్డులు పెన్షన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను సీఎం తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, కూటమి నాయకులు వాణి, బాబ్జీ, ఐసెటి శ్రీను, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటి తారీఖు అంటే పేద బడుగు బలహీన వర్గాలు వికలాంగులకు ఒక పండగ రోజులాగా కనిపిస్తూ ఉంది. రేపు 1వ తారీఖు రేపు అయినప్పటికీ కూడా పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో పేద వర్గాలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు. చెప్పినటువంటి మాట ప్రకారం 2000ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా వికలాంగులకు అలాగే HIV రోగులకు ముఖ్యంగా అనేక రకాలుగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు 15,000 వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఒకే రోజున అందిస్తూ గతంలో వాలంటీర్ వ్యవస్థతో చేసినటువంటి పనిని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతో రాష్ట్రంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరమైనటువంటి పెన్షన్లతో పాటు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇళ్లు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని రేపు 2వ 3వ తారీఖు నుంచి రేషన్ కార్డులతో పాటు పెన్షన్లు కూడా కొత్తగా అందించేటువంటి కార్యక్రమం. గతంలో అనేక నిబంధనలు పెడుతూ కరెంటు ఎక్కువ వచ్చిందని, ఇల్లు పెద్దగా ఉందని, లేకపోతే ఇంట్లో పిల్లోడికి ఉద్యోగం వచ్చిందని, కారు కొన్నాడనో ఏసీ ఉందనో పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన దోచుకునడానికి అనేక మార్గాలు అన్వేషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తెచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పేద వర్గాలు జీవనోపాధిని పెంచేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేక రకాలుగా ఈ 5 నెలల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పాట్ హోల్స్ లేనటువంటి గుంతలు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 839 కోట్ల రూపాయలు R&B డిపార్ట్మెంట్కి విడుదల చేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక గుంట లేకుండా ప్రతి ఒక్క రోడ్డు, నగరాలు కానీ పల్లెటూర్లు కానీ మండలాలు కానీ ప్రతి ఒక్క రోడ్డును కూడా పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. అంటే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు కష్టాలు ఉన్నప్పటికి కూడా, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా, వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట ఒకవైపు వేస్తూ అభివృద్ధికి పునాదులు వేసుకుంటున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు మరొకసారి వారందరూ కూడా దీవించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.